బోధి నీడలో కొలువైన ఓముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా. అంబేద్కరా హితకరా నిను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. బోధి నీడలో కొలువైన ఓముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. సొన్నంబలి కలియసరు పేగులెల్ల కొరికె పసరు, వెన్నుకు వంటిన పొట్ట తుమ్మ పట్ట తునికి సుట్ట. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పలమనేరు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నాయకులు కలిసి ఈ వేడుకని చాలా పండగలాగా జరుపుకుంటూ ఉన్నాం. ఎస్పెషలీ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా తక్కువే. ఒకే మాటలో అంటరానితనంలో పుట్టి చదివితే పెద్ద దోషంలాగా భావించే ఒక స్టేజ్ నుండి ఆయన ఒక భారత రాజ్యాంగాన్ని రాసేంత ఒక స్థాయికి వచ్చినాడంటే ఇంతకు మించిన జీవిత పోరాటం ఇంకా యావత్ ఈ ప్రపంచంలోనే ఉండదు. ముట్టుకుంటేనే మలినం, నీళ్లు తాగితే మళ్ళీ ఆ బావిలో ఎవరు నీళ్ళే తాగరు. ఎంతటి అంటరానితనంతో ఉండేది అంటే ఒకానొకప్పుడు భారతదేశం దీన్ని చాలా డీప్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. ఇంత డీప్ గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి. ఆయనకి ఎందుకు ఈ అంటరానితనం ఇంత డీప్ గా అబ్జర్వ్ అయింది అంటే ఆయన భారతదేశాన్నే కాదు అమెరికా కల్చర్ ని దగ్గరగా చూసినాడు. ఆయన లండన్ లో చదువుకునేటప్పుడు ఎన్నో పుస్తకాలు చదివినాడు. ప్రపంచ జ్ఞానాన్ని మొత్తము ఆయన వచ్చేసి చూసినాడు. ఏంద్రా ఇది మతాలు కులాలు, ఈ కుల వ్యవస్థ, ఆ అంటరానితనము, ఈ బాధాభిభేవాలు, ఒక స్వేచ్ఛాయుతమే లేకుండా ఉండే భారతదేశంలో అని చెప్పని చాలా బాధపడిన వ్యక్తి. ఆ కాలంలోనే ఆయన అటు ప్రపంచ జ్ఞానాన్ని, ఇక్కడ భారతదేశము అనుభవిస్తూ ఉండే ఒక కష్టాలని మొత్తము తెలుసుకొని పై చదువులు చదివి స్కాలర్షిప్ లాగా తీసుకొని పై చదువులు చదివి వీళ్ళు ఇచ్చిన డబ్బులతోటి పై చదువులు చదివి ఆయన ఇంత గొప్ప స్థానానికి వచ్చి ఒక భారతదేశ రాజ్యాంగాన్ని, ఒక సరస్వతి పుత్రుడని అనొచ్చు ఆయన్ని. అణగారిన వర్గాలు, అంటరాని వర్గాలు, ఇలాంటి వర్గాలందరూ బాగుపడేదానికి ఆయన ఎన్నో రాజ్యాంగంలో పొందుపరిచినారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండే రాజ్యాంగాన్ని అందరూ, ప్రతి ఒక్క దళితుడు, అంటరాని వర్గాలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ఇప్పటికీ కులాలు మతాలను కొట్టుకొని సావాల్సిన పని లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను అంటరాని వాడిని అడుగునింటే భారత రాజ్యాంగాన్ని ఎట్లా రాసేవాడు అంటే భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ లేదని కాదు. మతాలు కులాలు అని చెప్పని మనం ఇప్పటికీ కొట్టుకుంటా ఉన్నాం, కానీ తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ఆయన నిజంగానే అంటరాని వాడు అయిందంటే భారతదేశంలో ఆయన ఎట్లా రాజ్యాంగాన్ని రాసేకైతుంది? చదువుకునేదే తప్పు అనే ఒక సిస్టమ్ ఉండొచ్చేమో, కానీ దాన్ని ఎదిరించినాడు ఆయన. ఎదిరించి భారత రాజ్యాంగాన్ని రాసేంత స్థాయికి పోయినాడు. కాబట్టి ఇంకా కులాలు మతాలు అని చెప్పి ఈ ముసుగులో ఇంకా కొట్లాడుకోకుండా ఈ కుల మతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనమందరూ ఆలోచన చేయాల, మనమందరూ ఎదగల. నేను అంటరాని వాడిని అనేసి ఈ రోజు వరకును మనము అంటరాని వాళ్ళలాగానే మనకు మనం ముద్రేసుకొని ఉండేది కాదు. నేను అంటరాని వాడిని అని సమాజం చూపిస్తే భారత రాజ్యాంగాన్ని రాసి
మనం ఎట్లా బతకల్లా, మన భారతదేశ భవిష్యత్తు ఎట్లుండాలని చెప్పి రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఏమైనా ఎదగచ్చు అనే దానికి ఆయన ఒక్కడే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయన జీవితమే నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరము కుల మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి దిశలో మనమందరూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవడానికి సిరిమలమ్మ గారి ఆదేశానుసారం సిరిమలమ్మ గారు చాలా బలంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోయే దిశగా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఏకైక నాయకుడు ఎవరైనా ఉండాలంటే రాజ్యాంగాన్ని కాపాడేదానికి మన రాహుల్ గాంధీ గారు మాత్రమే. కాబట్టి ఎన్నో పార్టీలు రావచ్చు. ఈ రోజు ప్రతి పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని ఏ పార్టీ చూడు అన్ని పార్టీలు ఆయన ఫోటోని యూజ్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడేదానికి, ఆయన విలువలను కాపాడేదానికి పోరాటం చేస్తూ ఉండే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి షర్మిలమ్మ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించినాడో దాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. పరుసుకునే సాపదప్ప పట్టెమంచములు లేని మట్టి మనుషుల వంటికి పట్టు కాంతులొంపినావు. నర్రెంగా వాసాలను నరికి మోసుకొని వచ్చి గెనుపులన్నీ నునుపు చేసి ఎరుపు తెలుపు పట్టిదిద్ది